మనుషులను చంపి మొసళ్లకు ఆహారంగా వేసిన డాక్టర్. ఉత్తరప్రదేశ్ కి చెందిన దేవేందర్ శర్మ. ఇతను వచ్చేసి ఆయుర్వేదిక్ డాక్టర్ అన్నమాట. ఇతను స్టార్టింగ్ లో వచ్చేసి గ్యాస్ ఏజెన్సీ బిజినెస్ స్టార్ట్ చేశాడు. కానీ అతనికైతే అందులోనైతే నష్టాలు అయితే వచ్చాయి. దాంతో కొంతమంది క్రిమినల్స్ లో ముఠాగా ఏర్పడైతే గ్యాస్ ఏజెన్సీ ట్రక్లపై అయితే బాంబులు అయితే దాడి చేశాడు. అట్లా డ్రైవర్స్ ని చంపి తర్వాత గ్యాస్ సిలిండర్స్ ని బయట అమ్ముకోవడం మొదలు పెట్టాడు. తర్వాత రెంట్కి ట్యాక్సీలు కూడా మాట్లాడుకొని వాళ్ళని కూడా చంపేసి వాళ్ళ వెహికల్స్ అయితే మార్కెట్ లోనైతే అమ్మేసేవాడు బ్లాక్ మార్కెట్ లో. ఇట్లా 50కి పైగా మర్డర్ చేసి తర్వాత ఒక కెనాల్లోనైతే కాశ్మీర్ దగ్గర 1000 కెనాల్లోనైతే మొసళ్లకు అనేది ఆహారంగా వేసేవాడు. ఇట్లా డబ్బుల కోసం హత్యలే కాదన్నమాట. సో డిఫరెంట్ స్టేట్స్ లో 120కి పైగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయితే చేశాడు. ఫైనల్ 2004 లో ఒక మర్డర్ కేసులోనైతే దొరికేశాడు. అలా దేవేందర్ శర్మ అఫీషియల్ అయితే బయటపడింది. అలా పలు కేసుల్లో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాడు. అయితే 2023లో జైలు నుంచి తప్పించుకొని పెరియార్ మీద బయటికి వచ్చాడు. అలా రాజస్థాన్ లో స్వామీజీ గేటప్ లోనైతే ఉన్నాడు. అలా పోలీసుకు పట్టుకొని అయితే తీసుకొని వచ్చాడు. ఇలా రక్తచరిత బయటపడింది. ఇలా కూడా ఉంటారు.